బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలతో దద్దరింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా జరిగిన హై ప్రొఫైల్ డ్రగ్స్ పార్టీని తెలంగాణ ఈగల్ టీం అధికారులు భగ్నం చేశారు. భారీ బిజినెస్ డీల్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందులో డ్రగ్స్ వినియోగం బయటపడడం రాజకీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం మెరుపు దాడులు నిర్వహించింది. అయితే లోపలికి ప్రవేశించే క్రమంలో అధికారులను అడ్డుకునేందుకు నమిత్ శర్మ అనే వ్యక్తి రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. పోలీసులను భయపెట్టేందుకు ప్రయత్నించిన ఈ వ్యక్తిని ఢిల్లీకి చెందిన వాడిగా గుర్తించారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఫామ్ హౌస్ ను చుట్టుముట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడిలో మొత్తం 10 మంది వీఐపీలు పోలీసులకు చిక్కారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, పార్టీ వేర్ దుస్తుల్లో ఉన్న ఒక యువతి ఉన్నారు. ఘటనా స్థలంలోనే 2.5 గ్రాముల కొకాయిన్ కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డితో పాటు మరో 4గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ వ్యాపారవేత్తలతో కలిసి ఒక భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికే ఈ డ్రగ్స్ విందు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితులందరినీ పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాస్ట్లీ మద్యం, లగ్జరీ ఫామ్ హౌస్, అర్ధరాత్రి విందులు, చిందులు. ఇది పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ పరిస్థితి. అసలు ఈ పార్టీ ఎందుకు నిర్వహించారు, దీనికి ఎవరెవరు హాజరయ్యారు? ఎక్స్క్లూజివ్ గా పార్టీ జరిగిన ప్లేస్ నుంచి మా ప్రతినిధి అక్రమ్ పూర్తి వివరాలు అందిస్తారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మొయినాబాద్ లో ఉన్నటువంటి అయితే రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారంతో ఈగల్ టీం దాడులు చేయడానికి వస్తే ఇక్కడ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి కొందరు అనుచరులు అయితే గాల్లో కాల్పులు జరిపారు ఆ ఈగల్ టీం ని బెదిరించడానికి. ప్రస్తుతం మనం మొయినాబాద్ లో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వద్దే ఉన్నాం. సో ఇదే రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ప్రెమిసెస్. సో ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఈ ఫామ్ హౌస్ లోనే దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ పార్టీ అయితే అంతా జరిగింది. డ్రగ్స్ పార్టీతో పాటు మద్యం అదంతా కూడా సేవించినట్టు కూడా తెలుస్తోంది. సో ఈ పార్టీలో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందినటువంటి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే వీరిద్దరితో పాటు కొందరు ఢిల్లీకి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. సో మనం చూస్తున్నాం కదా, రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విజువల్స్ చూస్తున్నాం. ఇదే దారి గుండా కూడా ఈగల్ టీం అధికారులు అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటే లోపల డ్రగ్స్ జరుగుతుందన్న పక్కా సమాచారం రావడంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దారి గుండానే మొత్తంగా కూడా ఈ ఫామ్ హౌస్ దాదాపు 3 ఎకరాలకు పైగా ఉంటుంది. అయితే ఆ ప్రధాన గేట్ కాకుండా దీని వెనుక నుండి కూడా ఇంకొక ద్వారం ఉంది. సో ఆ ద్వారం నుండి అయితే ఎంటర్ అయ్యారు. మనం చూస్తున్నటువంటి ఈ దారి గుండానే అటు ఈగల్ టీం లోపలికి ఎంటర్ అయిన పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. పార్టీలో పాల్గొన్నటువంటి కొందరు బడా వ్యక్తులు, కొందరు బిజినెస్ మ్యాన్లు, అదేవిధంగా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి లగ్జరీ కార్లు, మెర్సిడీస్ కార్లు వంటివి కూడా మనం చూస్తున్నాము. అయితే సరిగ్గా శనివారం రాత్రి 9:30 ప్రాంతంలో ఇక్కడ ఈ పార్టీ జరుగుతుందని సమాచారం రావడంతో ఈగల్ టీం అధికారులు అయితే ఇక్కడ దాడులు చేయడానికి అయితే వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ లోపల దాదాపు 10 మంది కూడా మొత్తంగా పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ చేసుకున్న సమయంలో అటు ఈగల్ టీం ని చూసి వాళ్ళని బెదిరించడానికి గాల్లో ఒక రివాల్వర్ తో కూడా కాల్పులు జరిపారు. మనం చూస్తున్నాం కదా, ఏదైతే మనకు మొయినాబాద్ ఫామ్ హౌస్, రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ప్రెమిసెస్ ఆ ఆవరణలో ఉన్నాం మనము. సో ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ లోనే దానికి సంబంధించిన పార్టీలో పాల్గొన్న సభ్యుల్లో ఒకరు గాల్లో కాల్పులు జరిపారు. ఎగ్జాక్ట్ గా ఈ ప్రదేశంలోనే గాల్లో కాల్పులు జరిపారు. దాంతో ఈగల్ టీం అలర్ట్ అయిపోయి అటు ఎస్ఓటీ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అందరూ కూడా ఇక్కడికి చేరుకొని లోపల పార్టీ చేసుకున్న వారిని అదుపులో చేసుకున్న పరిస్థితి. ఒకసారి మనము గమనిస్తే ఏదైతే
ఫామ్ హౌస్ లో మనకి కనిపిస్తుంది పూర్తిగా కూడా ఒక లగ్జరియస్ ఫామ్, ఒక డీలక్స్ లైఫ్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లాగానైతే రోహిత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ ని పూర్తిగా కూడా అరేంజ్ చేసుకున్నారు. సో మనం చూస్తున్నాం కదా స్విమ్మింగ్ పూల్, అదే విధంగా ఓపెన్ బార్ అవన్నీ కూడా చూస్తున్నాం. సో మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఈ ప్రదేశంలోనే ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి, అదే విధంగా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు మిగతా కొందరు బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంది ఇదే ప్రదేశంలో మనం చూస్తున్నాం కదా. వారు తాగినటువంటి మద్యం సీసాలు, అదే విధంగా నంచుకున్నటువంటి ఐటమ్స్ అవన్నీ కూడా చూస్తున్నాం. సో ప్రధానంగా ఈ ప్లేస్ లో ఏదైతే మద్యంతో పాటు కొకైన్ అంటే ఒక వైట్ పౌడర్ సంబంధించినటువంటి డ్రగ్ కూడా యూజ్ చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. సో ఒకసారి మనము విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇదైతే హుక్కా అంటూ ఉంటాము. సో ఇది కూడా మత్తు పదార్థం కిందకే వస్తుంది. సో దీన్ని కూడా చాలా ప్రదేశాలు కూడా బ్యాన్ చేసిన పరిస్థితి. సో హుక్కాకు సంబంధించినటువంటి ఐటమ్ కూడా ఇక్కడ ఉంది. సో మనం స్పష్టంగా చూస్తున్నాం కదా. అయితే ఏ లెవెల్లో కూడా ఈ మద్యం సీసాలే గానీ, ఆ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ లెవెల్లో పార్టీ జరిగిందో కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఎప్పుడు వివాదంలో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి మరొకసారి తెరపైకి ఎక్కారని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నాం కదా సోఫాలే గానీ, ఈ ఓపెన్ ఏరియాలో కూడా మొత్తం దీనికి సంబంధించినటువంటి పార్టీ చేసుకున్నారు. ఇక్కడ కూర్చొని పార్టీ చేస్తారు. ఇక్కడ కూర్చొని తాగుతున్న సమయంలోనే ఈగల్ టీం అధికారులు అయితే ఒక్కసారి కూడా దాడులు చేశారు. ఆ సమయంలోనే వాళ్ళు కాల్పులు జరిపిన పరిస్థితి. ఒకసారి మనము ఫామ్ హౌస్ పూర్తిగా కూడా గమనిస్తే ఒక లగ్జరీ ఫామ్ హౌస్ లాగా కూడా మనకి కనిపిస్తా ఉంది. సో స్పష్టంగా అయితే మనం చూసుకోవచ్చు. ఆ లైటింగే గానీ అదంతా కూడా ఏదో ఒక కన్వెన్షన్ హాల్, ఒక ఫంక్షన్ హాల్ టైప్ లో కూడా మొత్తంగా కూడా అరేంజ్ చేసుకున్నారు. ఒకసారి మనము ఆ ఫామ్ హౌస్ ఏదైతే రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి మొయినాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాము. కెమెరామెన్ శివ లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఆ డీజే బాక్స్ లో అదంతా కూడా అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. ఒకసారి మనము ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాము. సో ఈ రూమ్ లోనే ఏదైతే ఇప్పుడు రోహిత్ రెడ్డి, అదేవిధంగా మహేష్ కుమార్ యాదవ్, ఇంకా మిగతా వాళ్ళు ఈ 10 మంది చేసుకున్నటువంటి విఐపి పార్టీలో, ఈ డ్రగ్స్ పార్టీలో యూజ్ చేసినటువంటి రూమ్ అయితే ఇదే. సో ఈ రూమ్ ఒకసారి మనం స్పష్టంగా చూసుకుంటే ఒక లగ్జరియస్ రూమ్, అంటే ఒక రిసార్ట్ లో ఉండాల్సిన విధంగా రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అంతా కూడా హాల్లో కూర్చునే విధంగా సోఫా, అదే విధంగా ఫుడ్ ఐటమ్స్, డైనింగ్ టేబుల్, బార్ సిస్టమ్ అదంతా కూడా ఉంది. సో మనం చూస్తున్నాం కదా అక్కడ కాసేపు కాలక్షేపం చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ టేబుల్ పైన అయితే కాసేపు కూర్చొని కూడా మద్యం సేవించారు. సో మనం చూస్తున్నాం కదా ఇదే టేబుల్ పైన వారు ఏదైతే తిన్నటువంటి ఆ ఫుడ్ ఐటమ్సే గానీ, ఆ టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాము. లోపల ఇంత అంటే మనకు తెలుసు ఈ మొయినాబాద్ పరిసర ప్రాంతాలు కాస్త నిర్మానుష్యంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇలాంటి పార్టీ చేసుకుంటే ఎవరికి అనుమానం రాదనే కోణంలో కూడా ఇక్కడ రోహిత్ రెడ్డి అయితే దీనికి సమయంలో పార్టీ ఏర్పాటు చేసినట్టయితే స్పష్టంగా చూస్తుంది. ఒకసారి మనము డైనింగ్ టేబుల్ వద్ద కూడా చూసుకోవచ్చు. ఆ వెజ్, నాన్ వెజ్ ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉంచారు. అంటే పార్టీకి ఏది లోటుగా లేకుండా, ఇటు ఫుడ్ మద్యంతో పాటు డ్రగ్స్ సైతం లోటుగా లేకుండా, అంటే అది కూడా ఉండే విధంగా అయితే పార్టీ ఏర్పాటు చేసుకున్నారంటే ఎంత పక్కగా, ఎంత బహిరంగంగా, అంటే ఎంత ధైర్యంగా కూడా ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఎవరికి రారు అనే ఒక ధీమాతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే పక్క సమాచారంతోనైతే ఈగల్ టీం అధికారులు అయితే లోపలికి దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి మనము ఇంకా స్పష్టంగా చూసుకున్నట్టయితే పబ్ క్లబ్లలో ఏ విధంగానైతే స్నూకర్ గేమ్లు, అదే విధంగా ఓపెన్ పబ్లు, బార్లు లోపల ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానైతే లోపల పూర్తిగా కూడా అరేంజ్ చేసుకున్న పరిస్థితి. ఇటు ఈ గేమింగ్ ఏరియాతో పాటు ఒక హోమ్ థియేటర్ తరహా కూడా ఏదైతే యథేచ్ఛగా ఇక్కడ కూర్చొని హోమ్ థియేటర్ లో ఏదైనా చూసుకుంటూ కూడా ఇక్కడ కూర్చొని మందు తాగే విధంగా, మద్యం తాగే విధంగానైతే పూర్తిగా కూడా ఫామ్ హౌస్ అయితే రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అటు హోమ్ థియేటర్, ఈ ఫుడ్ ఐటమ్స్ తో కాకుండా పబ్ క్లబ్లలో ఏ విధంగానైతే మనకి డీజే సిస్టమ్లు ఉంటాయో ఒకసారి మనము ఆ విజువల్ లో చూపించే ప్రయత్నం చేద్దాము. ఈ డీజే సిస్టమ్ ఏదైతే మనకి ప్రధానంగా పబ్లలో చూస్తూ ఉంటామో ఆ విధంగా డీజే సిస్టమ్ కూడా ఉంది. సో లోపల ఈ పార్టీ సాంగ్స్ పెట్టుకుంటూ కూడా లోపల మందు తాగుతూ, ఫుడ్ తింటూ, దాంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకుంటూ కూడా ఈ పార్టీ పూర్తిగా కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇప్పటికే ఆ రివాల్వర్ తో ఎవరైతే కాల్చారో అతను లైసెన్స్, గన్ కి లైసెన్స్ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి, ఆ ఓనర్, గన్ ఓనర్ కాకుండా వేరే వ్యక్తి అయితే అది గాల్లోకి కాల్పులు జరిపారు. దాంతో ఒకసారిగా కూడా ఆ పోలీసులు ఇక్కడికి చేరుకొని మొత్తంగా అందరినీ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక 10 మంది పూర్తిగా ఏదైతే ఈ పార్టీలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాంతో ఆ 10 మందిలో మొత్తంగా 5 అయితే డ్రగ్ పాజిటివ్ వచ్చింది. ఇక ప్రధానంగా వీరికి
ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్ రెడ్డి, అదేవిధంగా ఏపీలో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా చలామణి అవుతున్నటువంటి ఎవరైతే మహేష్ కుమార్ యాదవ్, వీరిద్దరికి సంబంధం ఏంటి, అసలు వీరిద్దరు ఇక్కడ ఎందుకు కలిసారు, వారితో పాటు ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ కూడా ఎందుకు కలిసారు, ఏదైనా బిజినెస్ సంబంధించినటువంటి ప్లానింగ్ లో భాగంగా పార్టీ చేసుకున్నారా, లేకపోతే ఏదైనా రాజకీయ పరంగా కలవడానికి లేకపోతే చర్చించుకోవడానికి ఇక్కడ పార్టీ చేసుకున్నారా అనే పైన కూడా పూర్తిగా కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ తీసుకుని మొత్తంగా 10 మంది పార్టీలో పాల్గొంటే అందులో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, అంటే వాళ్ళు డ్రగ్ తీసుకున్నట్టు కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో పోలీసులు కూడా ఇప్పటికే అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ పార్టీకి కారణం ఏంటి, ఈ డ్రగ్ ఎక్కడి నుండి తీసుకొచ్చారన్న దానిపైన పోలీసులు ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు. వీడియో శివతో అక్రమ్ బిగ్ టీవీ మొయినాబాద్ నుండి.